హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి టైలరింగ్ టూల్స్‌లో క్లాస్ 3గా మనమైతే చెప్పుకుందాము. క్లాస్ 1, క్లాస్ 2 వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. అందులో కూడా చాలా బిగినర్స్‌కి చాలా యూజ్‌ఫుల్ విషయాలైతే చెప్పాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చూస్తే అందులో చాలా విషయాలు మీకు తెలియనివైతే చెప్పుంటాను. ఈ వీడియో కూడా చాలా విషయాలు ఎవ్వరూ చెప్పనటువంటి విధంగా నేనైతే బాగా లోతుగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు క్లాస్‌లో వచ్చేసి టైలరింగ్ అంటే బాగా యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్ ఏంటి అంటే కత్తెర. అలానే మిషన్ కూడా మనకైతే ఉంటుంది కదా! ఈరోజు కత్తెర గురించి అయితే తెలుసుకుందాం. ఈ కత్తెర గురించి మనం ఏం తెలుసుకుంటాము అంటే కత్తెరలు ఎన్ని రకాలుగా ఉంటాయి? అలానే ఏ కత్తెర మనకి బేసిక్‌గా టైలరింగ్ నేర్చుకోవడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది? మనకు పనికిరానివి 10 అయితే ఏముంది, పనికొచ్చేవి 2 కత్తెరలయితే బెటర్ అనమాట. అవి ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలి? దేంతో క్లాత్ కటింగ్ బావుంటుంది? దేంతో పేపర్ కటింగ్ బావుంటుంది? ఎంత కాస్ట్‌లో ఉంటాయి? అన్నీ డీటెయిల్డ్‌గా మనమైతే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టుంటే, ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్ మోడ్‌లో పెట్టుకోండి. నేనెప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సరేనా? ఏమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఇలాంటి వీడియోస్ అవసరమవుతాయి అనుకుంటే షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం కత్తెర గురించి అయితే బాగా డీటెయిల్స్‌గా అయితే ఎళ్ళిపోద్దాం. చాలామంది బిగినర్స్ అయితే ఇంట్లో నేర్చుకునేటప్పుడు మాకు కత్తెర గురించి పెద్దగా అంతా తెలియదు. నేను మనీ ఇస్తాను, మీరే తెప్పించేసేయండి. మీకు తెలుస్తుంది గదా! కత్తెర గురించి అని చెప్తారనమాట. ఇంట్లో నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్నాం కాబట్టి, అడిగే చాయిస్ మీకు లేదు, చెప్పే చాయిస్ మాకు లేదు కాబట్టి, ఇలాంటి వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందని నేను చేస్తున్నాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇక్కడ నేను ఒక కత్తెర అయితే చూపిస్తున్నాను కదా! కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి కత్తెరనే తీసుకొస్తారు. కొద్దిగా పెద్ద సైజులో గానీ, ఈ సైజులో గానీ కొనేసి తీసుకొస్తూ ఉంటారు క్లాత్ కటింగ్‌కి. కానీ అది క్లాత్ కటింగ్‌కి అంత యూజ్‌ఫుల్ అయితే ఉండదు. కాబట్టి అలాంటి కత్తెరలు మనము పేపర్ కటింగ్‌కి యూజ్ చేసుకోవాలి. పేపర్ కటింగ్‌కి యూజ్ చేసే కత్తెర క్లాత్ కటింగ్‌కి పనికిరాదు. మళ్ళీ మనం క్లాత్ కటింగ్‌కి యూజ్ చేసే కత్తెర పేపర్ కటింగ్‌కి పనికిరాదు. పేపర్ కటింగ్ 2, 3 రోజులు కట్ చేశారు అంటే క్లాత్ కట్ చేస్తే మరి అది పదును పోతుందనమాట. మళ్ళీ క్లాత్ కటింగ్‌కి పనికిరాదు. మనం పదును పెట్టించుకోవడానికి ఎక్కడికో ఎళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మన ఇంటి ముందుకే ఎవరైనా వచ్చి పదును పెడతాము అంటే చాలామంది చాలా ఏరియాల్లోకి వస్తూ ఉంటారు కదా! పదును పెట్టడానికి. అలాంటి వాళ్ళ దగ్గర అస్సలు చేయించుకోకూడదు. ఎందుకంటే ఒక్క రోజు కూడా తెగదనమాట. మీరు పదును పెట్టించుకోవడమే కానీ అవి తెగవు. అదంతా ఒట్టిదే. కాబట్టి మీరు పదును గురించంటే షాపుల్లో చేస్తారు గదా! అక్కడైనా పెట్టించుకోండి. లేదు అంటే షాపుల్లో ఆకురాయి అని మనకు దొరుకుతుంది. కాబట్టి అలాంటి ఆకురాయిని ఒకటి కొనుక్కొని తెచ్చుకుంటే మనం ఇంట్లోనే పదును పెట్టించుకోవచ్చు. బాగా పదునైతే అవుతుంది. సరేనా? ఇప్పుడు కత్తెరల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ కత్తెర అయితే నేను చూపిస్తున్నాను కదా! ఈ కత్తెర చూడడానికి మనకి చాలా సాఫ్ట్‌గా ఎలా అయితే కనిపిస్తుందో వాడకంలో కూడా మనకు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. చాలా బెస్ట్ కత్తెర అని నేనైతే చెప్తాననమాట ఈ కత్తెర గురించి. చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫస్ట్ టైం మనం క్లాత్ కట్ చేసేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే అంత ఉత్సాహంగా అయితే ఉంటుంది. మనకి చేయి నొప్పి రాకుండా, బాగా బరువుగా లేకుండా చాలా నీట్‌గా అయితే ఉంటుందనమాట. ఇక్కడ ఈ కత్తెర అయితే చూపిస్తున్నాను కదా! ఈ కత్తెర అయితే మాత్రం కొద్దిగా బరువుగా ఉంటుంది. అలానే మనము కొత్తగా టైలరింగ్ ఎవరైనా నేర్చుకుందాము అనేటప్పుడు ఎలాంటి కత్తెరని యూజ్ చేశారు అంటే బరువు ప్లస్ మనము పట్టుకుంటే మన చేతికి, వేళ్ళకైతే గట్టిగా తగులుతుందనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు భయం కోసం తెగుతుందా, తెగదా ఏంటా అని చెప్పేసి గట్టిగా ఫోర్స్‌గా పడతారనమాట. గట్టిగా పట్టుకోవడం వల్ల మరికొద్దిగా చేతికి గుచ్చుకొని నొప్పి రావడం కూడా ఉంటుంది. అలాంటి కత్తెరతో మనం వర్క్ చేసేటప్పుడు ఇంకా మనకు కొద్దిగా స్టిచ్చింగ్ గానీ, కటింగ్ గానీ బ్యాలెన్స్ ఉంది, ఇంకా చేయాల్సి ఉంది అన్నా సరే మనకు అటు మైండ్ అయితే ఉండదనమాట. చాలులే రేపు చేసుకుందాం అనే టైప్ అయితే ఉంటుంది. కానీ ఇలాంటి కత్తెరతో మనం వర్క్ చేసేటప్పుడు ఇంకా చేద్దాం, ఇంకా కట్ చేద్దాం, ఇంకొక బ్లౌజ్ కట్ చేసేద్దాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మనకు చేతి దగ్గర చాలా సాఫ్ట్‌గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అస్సలు చేతికి నొప్పనేది రాదు. వెయిట్ తక్కువగా ఉంటుందనమాట. అయితే మనము కాస్ట్‌లో కూడా దానికి దీనికి అంత వేరియేషన్ అయితే ఏమి ఉండదనమాట. మనము ఈ కత్తెరైనా సరే మనకి ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. రీటైల్‌గా ఒక 300, 350 అలా అయితే
ఉంటుంది. హోల్‌సేల్‌లో మనకి 300, 250 కూడా ఉంటుంది. బ్లాక్ షేడ్‌లో మనకు కనిపిస్తుంది కదా! అది 250కి కూడా మనకి హోల్‌సేల్‌లో అయితే వస్తుంది. ఇది కూడా హోల్‌సేల్‌లో మనకి 300 అలా అయితే వస్తుందనమాట. ప్లాస్టిక్ కత్తెర కూడా మనకి బయట షాపుల్లో రీటైల్‌గా అయితే ఒక రూ. 50, రూ. 60 అయితే ఉంటుంది. హోల్‌సేల్‌లో అయితే మనకి ఒక రూ. 40 అలా అయితే ఉంటుంది. హోల్‌సేల్‌లో తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి. సరేనా? ఇలాంటి కత్తెరొచ్చేసి మనం పేపర్ కటింగ్‌కి డైలీ యూజ్ చేసుకొని, అక్కడ బ్లాక్ కత్తెర ఉంది కదా! అదొచ్చేసి క్లాత్ కటింగ్‌కి డైలీ యూజ్ చేసుకుంటే బావుంది. ఇంకా కత్తెరల గురించి మనకి స్టీల్ కత్తెరలు కూడా బయట దొరుకుతాయనమాట. అవి కూడా కొద్దిగా వెయిట్ తక్కువే ఉంటాయి కానీ, ఏమైనా వాటర్ అలాంటివి తగిలేటప్పుడు కొద్దిగా జంగు పట్టడం అలాంటివి ఏదైనా ఉండొచ్చు. కాబట్టి అదైతే నేనైతే యూజ్ చేయలేదు. ఇంతవరకైతే స్టీల్ కత్తెరయితే నేను యూజ్ చేయలేదు. దాని గురించి కూడా నాకంతగా తెలీదనమాట. అయితే ఇంకా మనం కత్తెరల గురించి చెప్పుకోవాలంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ కూడా కత్తెరలుంటాయి. కొన్ని కత్తెరలతో మనం కట్ చేస్తూ ఉండేటప్పుడు క్లాత్ మనకి చూడండి ఇక్కడ ఆ పట్టు క్లాత్‌లు కట్ చేసేటప్పుడు దారాలు చివర్లకు ఊడుతూ ఉంటాయి కదా! కొన్ని కత్తెరలతో మనం కట్ చేస్తున్నటప్పుడు ఆ దారాలు కూడా ఊడకుండా ఉంటాయి అనైతే నేను విన్నాననమాట. షాపుల్లో చెప్తుంటే విన్నాను. కాబట్టి కాకపోతే అవి హెవీ కాస్ట్ కూడా ఉంటాయనమాట. ఓ 500, 600 అలా ఉంటాయి. కానీ మనం బేసిక్‌గా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి స్టీల్ కత్తెరలు గానీ, లేదంటే అలా ఆ టైప్ ఆఫ్ కత్తెరలు గానీ, అంత కాస్ట్‌లో కానీ అవసరం లేదనమాట. మనకి సింపుల్‌గా ఒక ప్లాస్టిక్ కత్తెర తీసుకుంటే రీటైల్ గాని, హోల్‌సేల్ గాని ఒక రూ. 50, రూ. 40 అలా అయితే ఉంటుంది. లేదంటే ఇలాంటి క్లాత్ కటింగ్‌కయితే మనకి హోల్‌సేల్‌లో ఒక రూ. 250, రీటైల్‌గా అయితే 300 ఇలా సింపుల్‌గా మనం తీసుకుంటే సరిపోతుంది. హెవీ వెయిట్ లేకుండా అలానే ఎక్కువ కాస్ట్ లేకుండా సింపుల్‌గా రెండే 2 కత్తెరలైతే సరిపోతాయి. ఇంకా చిన్నగా మీరు యూజ్ చేయాలి అంటే ఇక్కడ కట్టర్ అయితే ఉంది చూడండి. ఇది కూడా మనకు మార్కెట్‌లో అయితే దొరుకుతుంది. మనకి ఒక రూ. 30 అలానే ఉంటుంది ఈ కట్టర్ కూడా. ఈ కటర్ యూజింగ్ అయితే ఏముండదు. కాకపోతే మనము చిన్న చిన్న దారాలు మనం కుట్టేటప్పుడు చిన్న చిన్న దారాలు కట్ చేయడానికి పెద్ద కత్తెర యూజ్ చేసే బదులు ఆ చిన్న కత్తెర అయితే యూజ్ చేయాలి. అలానే మనకేవైనా రౌండ్స్ నెక్ రౌండ్స్ మనము సీదాలో ఏసి ఉల్టాకి తిప్పుతామనేటప్పుడు అక్కడక్కడ కట్లు పెడతాం కదా! కట్లు పెట్టడానికి కూడా ఆ చిన్న కత్తెర అంటే ఆ కట్టర్ అయితే యూజ్ అవుతుందనమాట. అది మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ చిన్న పిల్లలు ఉండే దగ్గర మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అది చిన్నగా జస్ట్ చిన్న పిల్లలు ఎలా అన్నారంటే వేళ్ళుకు వేళ్ళే తెగిపోతూ ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లలు ఉండే దగ్గర అలాంటి కత్తెరలు యూజ్ చేయకపోవడం బెటర్ అనమాట. అసలు చిన్న పిల్లలు ఉండే దగ్గర కత్తెరలు పెట్టడం కూడా చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. సరేనా? మీరు బిగినర్ కాబట్టి మీకు ఇంకొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశ్యంతో చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.